తాజా అంశాన్ని చూస్తున్నాం. సూర్యాపేటలో ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందని యువతిపై యువకుడు సుత్తితో దాడి చేశాడు. యువతి తలకు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, సూర్యాపేటలో యువతిపై యువకుడు దాడి చేసినట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ చందు, సూర్యాపేట జిల్లా స్నేహానగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఆ ప్రేమించిన యువతి తనను కొన్నాళ్ళ నుంచి కూడా దూరం పెడుతుంది. తనతో సరిగా మాట్లాడట్లేదు, స్పందించట్లేదు, తను పిలిచినప్పుడు రావట్లేదనే పలు కారణాలతోటి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రోజు ఉదయం మహేష్ అనే యువకుడు సూర్యాపేటలో స్నేహానగర్ వెళ్లి అక్కడ ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి యువత పైన సుత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. తల భాగంలో బలమైన గాయాలయ్యాయి, ఒంటిపైన పలు చోట్ల కూడా గాయాలయ్యాయి. ఆ యువతి ఒక్కసారిగా అపస్మరణ స్థితిలో పడిపోయింది. గమనించినటువంటి స్థానికులు మొత్తం ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించి ఆ యువకుడిని, మహేష్ అనే యువకుడిని బయటికి లాక్కొచ్చి బయట ఉన్నటువంటి స్తంభాన్ని కట్టేసి ఆ స్థానికులందరూ కూడా అతన్ని దేహశుద్ధి చేశారు. ఇలాంటివి చేయడం చాలా దారుణము, ఒక యువత పైన దారుణం చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని చితకబాది దేహశుద్ధి చేసి వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ యువతిని హుటాహుటిన వెంటనే సమీపంలో ఉన్నటువంటి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే యువతికి చికిత్స చేస్తున్నారు. ఆమె ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ మహేష్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. మహేష్ నూతనకల్లు మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా కూడా మహేష్ ని గుర్తించారు. అయితే ఈ ఘటన గల కారణాలు కూడా పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సుత్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సుత్తి ఇంట్లో దొరికిందా, లేదా నా ఉద్దేశపూర్వకంగానే అతన్ని ఆ యువతిని హత్య చేయాలనే ఉద్దేశంగానే వచ్చాడా, లేదా ఆ క్షణికావేశంలో తన దూరం పెడుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఏమైనా దాడి చేశారా అనే పలు కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో గత నెల రోజుల క్రితమే వీరికి తెలిసినటువంటి పెద్దలందరి సమక్షంలో కూడా వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినట్టు కూడా సమాచారం ఉంటుంది. అయితే అయినప్పటికీ కూడా ఇతను మహేష్ తను వెంట పెడుతున్నాడు, తనతో మాట్లాడాలి, తను దూరం పెడుతున్నాడు ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై దాడి చేసి ఉంటారని చెప్పి కూడా ఈ యువతి బంధువులు కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మరంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ మహేష్ చెందినటువంటి నూతనకల్లు మండలంలో, తర్వాత లింగంపల్లి గ్రామంలో కూడా ఇక్కడ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే యువతి ఈ ప్రస్తుతం కోమా స్థితిలో ఉంది. ఆమె మళ్ళీ చేరుకొని కొంచెం స్పృహలో రాగానే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది మొత్తం కూడా ఆ యువతి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఫర్దర్ గా దర్యాప్తు చేసి నిందితుడి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.